వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఆదివాసీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహాను స్థానం నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వినోద్ నికోల్ ను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ప్రసార సభలో ఆమె పాల్గొన్నారు. గత 2 రోజులుగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న బృందాకారత్ తలసరిలోని వాసా, కొచారులోను, దహానులోని వాకి, సాయివాన్ లో నిర్వహించిన బహిరంగ సభల్లోనూ, ఆషాగఢ్, మెదగావ్ లోని ఆదివాసీ మహిళల సమావేశంలోను, దహను పట్టణంలో ముస్లిం మహిళా సాధికారిక సభల్లోనూ ఆమె ప్రసంగించారు. కేంద్రంలోను రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఎనలేని భారాలు వేస్తోందని విమర్శించారు. ఆదివాసీల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తోందని, వారి హక్కులను కాలరాస్తోందని తెలిపారు. అటవీ సంరక్షణ పేరుతో ఆదివాసీలను భక్షించే విధానాలను అమలు చేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు అటవీ భూములను దారదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీల పైన బీజేపీ ప్రభుత్వాలు లక్షిత దాడులకు ఒడిగడుతున్నాయని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను ఒడిగట్టి ఆంగ్లేయుల తరహా విభజించు పాలించు వినాశకర్ విధానాలు అవలంబిస్తుందన్నారు. సిపిఎం అభ్యర్థులను, మహా వికాస్ అగాది అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సభల్లో ఎమ్మెల్యే వినోద్ నికోల్ తో పాటు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ దావలే, కేంద్ర కమిటీ సభ్యురాలు మరియు దావలే, ఎన్సిపి నేత ప్రవీణ్ దాల్వి, శివసేన నేత సంజయ్ పాటిల్, కష్టకారి సంఘటనకు చెందిన బ్రియన్ లోబో తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.